పలికితే చాలు, నీ మాట చాలు, నీ మాట ఒక్క మాట సెలవేమన్నా. ఆయన ఒక్క మాట మనకి రెండంతల ఖడ్గం వల్ల ఎంతో బలమునిస్తుంది. అలాంటి ఒక మాటల్ని, అలాంటి ఆయన పలుకుల్ని, ఆయన ఏది మనతో మాట్లాడే ఈరోజు నీకు ఏది అవసరమో, నీ ఆత్మకి ఏది అవసరమో కేవలం ఆయనకే తెలుసు. కాబట్టి ఆయన మాట్లాడమని అడుగుదామా? ఒక్కసారి అందరూ అడుగుదామండి. అందరూ జస్ట్ ఆల్ ప్రైజ్ చేయండి, వర్షిప్ చేయండి ప్రతి ఒక్కరు. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. అందరం అడుగుదాము. నీవు ఆయన పలికితే చాలు, ఆయన మాట మనకి ఎంతో మేలునిస్తుంది. ఆయన దర్శనం ఒక్కటే చాలు, ఆయన మాట ఒక్కటే మనకు మేలు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చప్పట్లు కొడుతూ ఉజ్జీవంతో, ప్రతి ఒక్కళ్ళు నిండు హృదయంతో, ఆనందంతో, ఉల్లాసంతో ఆరాధించండి. ఏదో అనాలోచనగానో, బాధగానో, లేదా మీ మనసు ఎక్కడ పెట్టి కాకుండా దేవుని మందిరంలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆయనని మైండ్ఫుల్గా ఆరాధించాలండి. ప్రభువా నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. విరిగి నలిగిన హృదయంతో ఉన్నావా? చెదిరిన హృదయంతో ఉన్నావా? కానీ ఆయన వాక్యాన్ని నువ్వు చదివితే, ఆయన మాటని కానీ వింటే నీ జీవితానికి బ్రతుకునిస్తుంది, నీ మార్గంలో వెలుగునిస్తుంది. ఆయన వాక్యమే నిన్ను బ్రతికించేది, మన జీవితాల్లో వెలుగునిచ్చేది. నడిపించేది. నా మార్గంలో నేను ఎలాంటి తప్పు త్రోవలో వెళ్ళినా, ఎలాంటి ఇరుకైన మార్గంలో వెళ్ళినా వెలుతురునిచ్చేది నీ వాక్యమే. అందరం పాడదామా అండి? ప్రతి ఒక్కరు నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గం
మార్గంలో వెలుతురునిచ్చేదే. కాబట్టి నా చేయి పట్టుకొని నన్ను నడిపించు, నేను ఎలాంటి మార్గంలో వెళ్ళి నన్ను నడిపించని అడుగుదామా అండి. ప్రతి ఒక్కళ్ళు ఆరాధించండి. చప్పట్లు కొడుతూ మీరు మీ స్వరం ఎత్తి ఆరాధించండి ప్రతి ఒక్కరు. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. పాడండి. నీ వాక్యమే నన్ను నడిపించేదయ్యా, నా మార్గములో వెలుతురునిచ్చేది. అందరం నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారని నమ్ముచున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మనము కొన్ని నెలల నుంచి ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానం చేశాం. ప్రసంగ శాస్త్రములో నేను 7 సంవత్సరాలు చదివాను. బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ, లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట మాస్టర్ ఆఫ్ థియాలజీ. ప్రసంగ శాస్త్రాల్లో ప్రసంగము ఒక పార్ట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మైసూర్ పాక్ తింటున్నాము, మైసూర్ పాకే తింటాం. జిలేబీ తింటున్నాం, జిలేబీ తింటాం. లేకపోతే ఇంకోటి తింటాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే అట్ట కాకుండా అన్నీ కొంచెం తింటాం. అంటే ప్రసంగ శాస్త్రంలో అన్ని రకాలు ఉంటాయి. ఇంతవరకు మనము ఎస్తేరు గ్రంథాన్ని 10 అధ్యాయాలు ధ్యానం చేసాం చాలా అద్భుతంగా. దాన్ని ఏమంటారంటే వ్యాఖ్యానసార ప్రసంగం. దానికి టాపిక్ ఉండదు. వచ్చినా అని మనం ఏం చేసాం, వివరించుకుంటా చెప్పుకున్నాం. ఈరోజు టాపికల్ మెసేజ్. అంటే మీకు అర్థం కాకపోవచ్చు, పాస్టర్లకి పుల్పేట మీద చెప్తున్న పాస్టర్ గారు ఆయన ఏ ప్రసంగం చెప్తున్నాడు అని మేము ఊరిని అర్థం చేసుకుంటాం. కనుక ఈరోజు టాపికల్ అంటే 4 రకాల స్పీట్లు పెడతాను నేను. ఇంతవరకు పెట్టింది ఒకే స్పీట్ని తిన్నాం. ఈరోజు చెప్పే ప్రసంగం అంటే టాపికల్ మెసేజ్. అంటే 4 రకాల స్పీట్లు తినిపిస్తాను. అది ఓకేనా? ఈరోజు మన అంశం ఏంటంటే గాయములు కట్టువాడు. ఒకరోజు ఒక పిల్లడు 5 సంవత్సరాల పిల్లవాడు ఏం చేశాడంటే గాజు గ్లాసులో కూల్ డ్రింక్ తాగుతూ కింద పడేసాడు. కింద పడేసరికి ఒక డాడీ వచ్చాడు, ఏంద్ర అక్కడ తగులుతుందని. వాడు డాడీ కొడతాడేమో అని భయంతో అటు పరిగెత్తుందని తొక్కేసరికి ఏమైపోయినాయి, గాజు పింకులు గుచ్చుకొని ఓవర్ బ్లడ్ వస్తూ ఉంది. నానా కొట్టవాప నానా అన్నాడు. వాళ్ళ నాన్న అంటున్నాడు, ఎందుకు కొట్టొద్దు అంటున్నావంటే గాజు గ్లాస్ పగలగొట్టాను అని. వాళ్ళ నాన్న అన్నాడు, నువ్వు గ్లాసు పగలగొట్టిన దానికంటే నీ గాయము నాకు ముఖ్యము. హల్లెలూయా. ఏమంటున్నాడు? నువ్వు గ్లాసు పగలగొట్టిన దానికంటే నీ గాయము నాకు ముఖ్యము అని ఆ గాయాన్ని, రక్త గాయాల్లో ఉన్న గాయాన్ని ఒడిలో పెట్టుకొని ఒక్కొక్క గాజు పింకు తీస్తూ దాన్ని కాటన్తో తుడుస్తూ దానికి చక్కటి బ్యాండేజ్ చేసి నాయన ముద్దాడుతున్నాడు. గాయం గ్లాసు పగలగొట్టినందుకు తిట్లే. మన జీవితంలో కూడా మనం ఎన్ని పాపాలు చేసినా దేవుడు దాని గురించి తిట్టడు, క్షమిస్తాడు. బట్ నీ గాయమైందే, ఆ గాయాన్ని ఆయన ప్రేమపూర్వకంగా ఒక్కొక్క గాజు పెంకు తీసి శుభ్రం చేసి గాయాలు కట్టి మానుపుతారు. అదే మనం చదువుకున్నాం. లేఖన భాగం మరొక చదువుతారు ఎవరైనా? 147వ కీర్తన 3వ వచనము. గుండె చెదరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. గాయములు ఎన్ని రకాల గాయాలు ఉంటాయి?
శారీరకంగా గాయాలుంటాయి, మానసిక గాయాలుంటాయి, ఆధ్యాత్మిక గాయాలుంటాయి. ఏ గాయాలు భిన్న మానిపోతాయి? శారీరక గాయాలు. శారీరక గాయాలు మానిపోతాయి, కానీ మానసిక గాయం భిన్న మాందు. ఎవరు కూడా మానిపే మందు కూడా వాళ్ళ దగ్గర. గాయాలు సైకాలజిస్టు, డాక్టర్లు మానసిక వ్యాధులను చెప్పండి, వాళ్ళు కాదు కదా. ఈ భూ ప్రపంచంలో ఎవరు బాగు చేయలేరు, ఎవ్వరు బాగు చేయలేరు. ఈరోజు నీకు ఏ గాయాలైనాయి? శారీరక గాయాలైతే అందరికి కనిపిస్తాయి. అయితే నేను మీకు ప్రశ్న వేయాలనుకుంటున్నాను, జవాబు చెప్పాలి మీరు. అసలు గాయాలు ఎందుకు అవుతాయి? అది అంటే డ్రైవింగ్ చేసి బాబు ఏం చెప్తా అంటే, డ్రైవింగ్ చేస్తూ ఉన్నాము, మనం పోవాల్సిన మార్గాన్ని అవి చేయకుండా ఎక్కడో ధ్యాస పెడితే ఆటోమేటిక్గా ఉండి కుదటమో లేదో పడిపోవడం జరుగుతుంది. గాయాలు శరీర గాయం. ఓకే ఓకే. అయితే మానసిక గాయాలు, ఆధ్యాత్మిక గాయాలు చెప్పండి, అవి ఎందుకు అవుతాయి? శరీర గాయానికి చెప్పారు, ఇట్స్ వెరీ నిర్వచనం, ఇట్స్ వెరీ నైస్. మానసికానికి, ఆధ్యాత్మిక ఎందుకు గాయాలు అవుతాయి? ఇంకొక ప్రశ్న, రెండో ప్రశ్న వేస్తాను. అసలు గాయాలు చేసేది ఎవరు? దేవుడే. ఎంతలో నిందేసేవు ఆయన మీద. గాయాలు సైతాన్ చేయడం అంటున్నా, మీకే ప్రశ్న. అయితే గాయాలు చేసేవాడు ఎవరంట? చదువుదాం ఆ వాక్యం కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39వ వచనము. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి పొందించువాడును బ్రతికించువాడును. అంటే ఏమని? చంపేవాడు, బతికించేవాడు. ఇప్పుడు తర్వాత గాయపరచువాడును స్వస్థపరచువాడు నేనే, గాయము చేయవాడు నేనే. మన అంశం ఏంది ఈరోజు? గాయములు కట్టువాడు. చెప్పండి, టెల్ మీ ప్లీజ్. గాయములు కట్టువాడు. గాయాన్ని ఎవరు చేస్తారు ఇప్పుడు? గాయము చేయవాడునా నేనే. గాయమును చేయడం ఎందుకు, మానపడం ఎందుకు? చూడండి, యోబు రాసిన గ్రంథం, మీకు తెలిసి బాగా ఈ వాక్యం, 5వ అధ్యాయం 18వ వచనం. యోబు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టరు. చాలు వినండి. ఇందాకేమంటున్నాడు? ద్వితీయోపదేశకాండములో గాయం చేయవాడు నేనే, దాన్ని మానిపేవాడు నేనే. ఇక్కడేమంటున్నాడు? ఆయన గాయము చేయను, ఆయన చేతులే. అది బాగుంది. ఇప్పుడు గాయాలు చేసేది ఎవరు? ఇప్పుడు మీ మానసిక గాయాలు, మీరు దిగులు పడుతూ నా బతికి ఇట్ట అయిపోయింది, నా జీవితం ఇట్ట అయిపోయింది, నాకు ఎందుకు ఇట్ట అయిపోయింది, ఇవన్నీ ఎవరు చేసినారు? ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటి అడిగాను? అసలు గాయాలు చేయటం ఎందుకు? గాయం మారబడి ఎందుకు? ఇప్పుడు చూడండి, శరీర గాయాలు పైకి కనిపిస్తాయి, మానసిక గాయాలు ఏం చేస్తావు? కుమిలి 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 డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీకు అర్థమైపోయింది గాయాలు చేసే సైతాన్ కాదని. యోబుకి ఎవరు గాయాలు చేశారు? సైతాను. ఎలా చేయగలిగాడు? అయితే మీరు బాగా చెప్పారు, సైతాన్ గాయాలు చేసిన, సైతాన్ చేసిన దేవుడు పర్మిషన్ తీసుకునే. కాబట్టి ఇప్పుడు కారకుడు అంటే మీ ఇంట్లో రకరకాల మానసికాలకి, కష్టాలకి, బాధలకి, ఇరుకులకి, ఇబ్బందులకి, ఆలోచనలకి, డిప్రెషన్లకి అన్నిటి కారణం ఎవరంటే దేవుడే, సైతాన్ కూడా కాదు. అంతేనా? అంతే. సైతాను కూడా దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుంటేనే గాయం చేస్తాడు. కాబట్టి బాగా క్లారిటీ వచ్చేసింది మీకు, ఎందుకని గాయాలు చేసేది. ఇప్పుడు గాయం చేసేది ఆయనే, మీకు బాగా క్లియర్గా అర్థమైపోయింది. ఆయనే చెప్పుకున్నాడు కదా ద్వితీయోపదేశకంలో. ఏం చెప్పాడు? గాయం చేసేది నేనే. ఏ గాయాల గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు? మానసిక గాయాలు, ఆత్మహత్య గాయాలు చేసేది నేనే. సైతాను కూడా మీరు చూడండి, దేవుడు పర్మిషన్ లేదే సైతాను కూడా యోబును మాత్రం ముట్టు, ఆయన ప్రాణాన్ని మాత్రము అన్నీ దేవుడు పర్మిషన్ లేదే సైతాను కూడా చేయదని మీరు నిర్ధారణ చేసేసి దేవుడి మీద పెద్ద నిందేశారు. మీరంటారు మేమెందుకు వేసాము సార్, ఆయనే కదా చెప్పుకుంది అని మీరు చెప్పారు. ఎటా మేమెందుకు వేసాము నిందా చెప్పండి.
దేవుడే కాదే చెప్పింది, నేనే గాయం చేసేదని. ఇంకా క్లియర్గా చదివే సారు ఏంది యోబు రాసిన గ్రంథంలో, నేనే గాయాలు చేసేది, నా చేతులే గాయాలు చేసేది అంటున్నాడు అని. ఇప్పుడు నిర్ధారణ అయిపోయిందే మీకు అందరికీ. మానసిక వేదలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ నిద్ర పట్టకుండా చేసేది అంతా ఎవరని చెప్పండి. ఇప్పుడు చూద్దాం దేవుడు ఎందుకు గాయాలు చేస్తాడు తెలుసుకుందామా. అసలు ఎందుకు చేస్తాడు? సామెతల గ్రంథం 20:30 సామెతలు 20:30 గాయము చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎందుకు చేస్తాడు ఆయన గాయాలు? నీ మీద కక్ష, నీ మీద కోపమా, నీ మీద ద్వేషమా? ఎందుకు చేస్తాడు చెప్పండి? గాయము చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనము. ప్రతి వాడి అంతరంగములో ఏముంది చెప్పండి ఒకసారి. ఇంకోటి చెప్పండి, ఏ భేదము లేదు. ఆయన పాస్టర్ అయినా, డాక్టర్లైనా, బిషప్లైనా, ఇక నువ్వు ఎవరువైనా ఏ భేదము లేదు. అందరూ ఏముందంట? చెడుతనము ఉంది. ఈ చెడుతనం పోవాలంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేయాలా? అది కథ. ఇప్పుడు అర్థమైందా? సైతాన్ కాదు, దేవుడే చేస్తాడు. ఎందుకని? ఈ గాయం చేసి, ఇప్పుడు ఒక ఎగ్జామ్ చెప్తానండి. నా కడుపులో క్యాన్సర్ గట్టి ఉంది. అది ఫస్ట్ స్టేజీలో తెలియలే, సెకండ్ స్టేజ్లో తెలియలే, నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరికి పోయాం. ఏం చేయాలి ఆయన? ఆపరేషన్ థియేటర్ దగ్గరికి పోయి చెప్పండి, కత్తులు తేవాలా వద్దా? ఏం చేయాలి? ఖచ్చితంగా గాయాన్ని చెప్పండి, గాయాల్ని కొయ్యాలి. ఎన్ని లేయర్స్ ఉంటాయి? 7 ఉంటాయి. చెప్పండి, పొట్టలో గడ్డ ఉందని, క్యాన్సర్ గడ్డ, కొయ్యాలా వద్దా? గాయం చేయాలా వద్దా? చేసేటప్పుడు నొప్పి ఉంటుందా లేదా? మీరు మందు కనుక్కుంది ఏంటి? మత్తు మందు కనుక్కుంది ఎవరో? దేవుడే. ఒక క్రైస్తవుడు ఆయన మత్తు మందు ఇటీవల కనుక్కున్నాడు. అది ఎట్ట కనుక్కున్నంటే ఆదికాండం చదివి కనుక్కున్నాడు. తెలుసా మీకు అది? ఆదికాండములో దేవుడు ఆదాముకి మొత్తిచ్చి పక్కటెముకను గాయం చేసి, వింటున్నారా, ఎముక మాంసం తీయాలని చిన్న పని ఏంటి? దాన్ని చదివి కనుక్కున్నాడు. మీరు ఒక్కసారి, నేను ఎంఏ హిస్టరీ, ఆయన 200 సంవత్సరాల క్రితం లోపలే, అంతకుముందు ఎలా జరిగింది ఏదేం చేయాలంటే, విలియం టీజీ మోర్కాన్ ఆయన మత్తు మందును కనుక్కుంది. విలియం టీజీ మోర్కాన్ ఆయన కనుక్కుంది మత్తు మందు. ఆయన కనుక్కోక ముందు 200 సంవత్సరాలకు ముందు మనకు ఆపరేషన్ జరగాలంటే ఎలా ఉండేది చెప్పండి ఒకసారి. తెలుసా మీకు హిస్టరీ? ఏమీలే, కథక్కనని బలవంతాన్ని పట్టేసి ఏం నిలవనా కోస్తుంటే చెప్పండి, కేకలు, అరుపులు, కొంతమంది చచ్చిపోయేవాళ్ళు. ఎంత ఘోరం అండి! ఆయన మొత్తం మందు బైబిల్ చదువు కనుక్కోక ముందు, ఈరోజు మనకు మొత్తం మంది ఇచ్చి సిజరన్ చేసిన తర్వాత మనకి ఎత్తుకుంటే ఏంటి నొప్పులు. అప్పుడు కూడా అమ్మ అమ్మ అంటున్నా కదా. గాయాలు ఒకప్పుడు నిలమన పచ్చిగానే కథక్కన బట్టి కోసేవాడు. ఎట్టుండదు చెప్పండి మీరు ఒకసారి, ఎట్టుండారు మీరు చెప్పండి. పాతకాలంలో డాక్టర్స్ లేనప్పుడు, స్టాఫ్ నర్సు లేనప్పుడు, ఇంట్లోనే మన పల్లెటూరులో కానీ టౌన్లో కానీ మంత్రసానులు ఏం చేసేవాడు తెలుసా? బ్లేడ్ తీసుకొని కోసి తాడు కట్టేసేవాళ్ళు. అవునా కదా? అది మన పరిస్థితి. ఒక్కసారి ఊహించండి. గాయము భలే నొప్పిగా ఉంటుంది లేదు చెప్పండి. చాలామంది గాయాలు, మానసిక గాయాలు, ఆత్మిక గాయాలు, కుటుంబ గాయాలు, జీవితమే గాయం. ఈ గాయాలు చేసింది ఎవర్రా అంటే ఎవరంట? దేవుడే. ఎందుకు చేశాడంట? మన హృదయములో చెడుతనముని, క్యాన్సర్ గడ్డ తీసేయాలంటే గాయం చేయాలా? చేసి ఏం చేయాలా? మళ్ళీ ఏం చేయాలి? కుట్లేసి మళ్ళీ యాంటీబయాటిక్ పూసి యాంటీబయాటిక్లు ఇస్తే ఏమవుతుంది? మరి డాక్టర్ దగ్గరికి పోతే ఆ పని చేస్తాడు లేదా? మరి అదే దేవుడు చేశాడు. మళ్ళీ దేవుడిని తిట్టడం ఏంది మీరంతా? దేవుడిని తిట్టడం ఏంది మళ్ళీ మీరంతా? దేవుడు మాకెందుకు చేశాడు, మాకే చేయాలా, మేమేం పాపం చేశాం? ఇప్పుడు మీరు పాపం చేశాడా? లేకపోతే ఆ పాపాన్ని మీరు తీసేసి మిమ్మల్ని బతికించి మిమ్మల్ని పరిశుద్ధపరచని గాయం చేశాడు? చెప్పండి ఒకసారి. ఇంకెవరైనా తిడతారా? ఇప్పుడు మీకు గాయాలు వద్దా కావాలి చెప్పండి? అది చెప్పండి నాకు ఎందుకు.
గాయాలు లేకపోతే మీలో చెడుతనము పోనే పోదు. దానినే మీరు కొన్ని పేర్లు పెట్టుకున్న శ్రమలని, బాధలని, శోధనలని, కష్టాలని, సుఖం లేదని పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మీకు బాధలు అవసరమా వద్దా? ఇంకొకసారి అంటారా దేవుణ్ణి? ఇంకొకసారా నాకు దేవుడు ఇలా చేశాడు, నాకెందుకు చేయాలా, నేనేం తప్పు చేశాను, నేనే పాపం చేశాను అంటారా? అనకూడదు. ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి, ఏం కావాలి చెప్పండి, ప్లీజ్ టెల్ మీ. అందరికి కావాల్సింది గాయాలు. ఎందుకు? ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. చెప్పండి, అందరూ పాపము అంటే అందరూ లేమని చెప్పండి, చెడుతనము ఉంది. అయిందా నీకు గాయం? అవ్విందా గాయం అంట. అది మానపాలని కష్టం, ఖచ్చితంగా గాయాలు అవ్వాల్సిందే. మీకు ఇంకా నేను కొన్ని విషయాలు చెప్తాను చూడండి, మీరు చాలా ఆశ్చర్యపోయే విషయాలు చెప్తాను. ఇర్మియా 30 అధ్యాయము 12, 13, 15. మీ హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి. ఇప్పుడు ఏం చెప్పండి, హృదయంలో ఏముంది? వ్యాధి. చెప్పండి, వ్యాధి ఉందా లేదా? ఎవరికి లేదు? ఎవరికి లేదు వ్యాధి? చెయ్యొద్దని చూద్దాం. అందరికి ఉందా? ప్రపంచంలో మానవులకి అందరికి ఉందా వ్యాధి? పోగొట్టుకోవాలా వద్దా? పాపని వ్యాధి ఉంటే ఏమవుతుంది? నిన్నేం చేస్తుంది? క్యాన్సర్ గడ్డ ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఇప్పుడు చదవండి ఇర్మియాలో, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధకరమైనది, నీ పాపములు విస్తరించగా శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషమును నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడెవడునో లేడు. నీ గాయములకు చికిత్స, ఇందాక చెప్పాను డాక్టర్, ఏ డాక్టర్ చేయలేడు, మానసిక డాక్టర్. చూడండి, గాయములకు చికిత్స చేయదగిన మందులు నీకు. నేను చెప్పింది అబద్ధమా? ఏ సైకాలజిస్ట్ కానీ నిద్రకి ఇవ్వాల్సిందే తప్ప మానసిక గాయాన్ని చెప్పండి, ఏ డాక్టర్ ఒప్పుకుంటా లేదా? ఒప్పుకున్నా తీరాల్సిందే. 15 వచనం, నీ గాయముల చేత నీవు అరచేదేవేమి? ఏంటంట? నొప్పి. ఏంది? మానసిక నొప్పి. చూసి ఎంత బాగా రాశారు. నివారణ కాదు, ఇందాకేమన్నాడు? మందే లేదు. తర్వాత నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషములు బట్టి నేను నిన్ను. అది సంగతి. ఈ వచ్చినప్పుడు చదివారా? టోటల్ ఇన్ఫర్మేషన్. భూ ప్రపంచంలో మానవుడికి ఎందుకు డిప్రెషను, ఎందుకు దిగులు, ఎందుకు చింత, ఎందుకు వేదన, ఎందుకు ఆలోచనలు అంటే ఇది కథ. అందుకే నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను చెప్పండి, గాయములు చేసి ఏం చేస్తాను? మాన్పేడా లేదా? ఇప్పుడు మీరు గమనించాలా. ఇప్పుడు మీరు ఏంటంటే డిప్రెషన్ నుంచి పోవాలంటే ఏం చేయాలా? మీ దగ్గర ఈ మందుకి చికిత్స ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. ఎక్కడుందతే? మా నాయన ఈది సువార్త చేసేటప్పుడు ఒక పాట పాడేవాడు. పాప రోగానికి మందు అది పరిగెత్తి రాకుంటే దొరకతిక మందోయ్, పాప రోగానికి మందు. ఎక్కడైనా ఉంటుంది అయ్యే డాక్టర్ అని ఇస్తాడండి? ఆయన దగ్గర ఉంది కనుక ఆయన ఏం చేయాలా? ఆపరేషన్ చేయాలా వద్దా? చేయాలా వద్దా? నీలో చెడుతనాన్ని తీయాలంటే కొయ్యాలా వద్దా? నీ చెడుతనాన్ని తీయాలంటే చేయాలా? తీసేటప్పుడు ఏమంటున్నాడు? నీకు నొప్పి కలుగుతుంది, నువ్వు కేకలేస్తావు అని రాసిందన్నమాట. చూడండి 15 వచనం, నీ గాయం చేత నీవు అరచేదవు, నీకు నొప్పి ఉంటుంది. ఎందుకు? ఏమండి ఎందుకు? చిన్న కంటి ఆపరేషన్ కూడా నొప్పి, ఎర్ర గాయం. నొప్పి లేకుండా ఆపరేషన్ జరగదు, ఆపరేషన్ లేకుండా నీ కన్ను మళ్ళా కనిపించదు. నీ కన్ను కనిపించాలంటే ఖచ్చితంగా చెప్పండి, కన్నును ఏం చేయాలి? గాయపరచాలి. నీ కన్ను కనిపించడానికే గాయపరిస్తే, నీ క్యాన్సర్ గడ్డ తీయడానికి గాయపరిస్తే, ఇదేంది ఏమంటుందండి, నీ థైరాయిడ్ తీయడానికే గాయం చేసి థైరాయిడ్ తీస్తే, నీ ఏలు కుళ్ళిపోతుంటేనే గాయం చేస్తే, భయంకరమైన
పాపము నీలో నాలో ఉంటే దానివల్ల నీకు మరణమే, నిత్య మరణము. ఏమండి, నిత్య మరణము. దాన్ని పోవాలంటే గాయం చేయాలా వద్దా అమ్మా? మన గాయాలు ఇటు పాపపు గాయాలు చెప్పంటారు ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఏదంట? మనిషికి ఎట్టుందంట? అరికాలు మొదలుకొని తల వరకు ఏమున్నాయంట? గాయాలే. ఏం గాయాలు? ఏం గాయాలమ్మా? ఎవరికున్నాయి? ఎవరికున్నాయి గాయాలు? చెప్పండి. మనందరికి ఉన్నాయని చెప్పండమ్మా. వాళ్ళకున్నాయి కాదు, వీళ్ళకున్నాయి కాదు. చెప్పండి. నాకున్నాయి. ఆయన పాస్టర్ కావచ్చు, లేకుంటే ఆయన పెద్ద బోధకుడైనా కావచ్చు. అందరూ ఈ పాపాన్ని తీసివేయడానికి దేవుడు ఖచ్చితంగా ఏం చేయాలా? సరే, ముగిచేస్తున్నా. ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటా. అయితే చికిత్స ఎక్కడ లేదన్నాడు కదా. చికిత్స ఎక్కడ లేదు. అయితే ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. చికిత్స ఎలా చేశాడు తెలుసా? చాలా వండర్గా ఉంటుంది. ఎక్కడైనా చికిత్స ఎట్ట చేయాలంటే, ఈ కాలం పాస్టర్లు ఏం చేస్తున్నారు మీరు అనుకోకండి, ఏమనుకోకండి. ప్రార్థన చేశాడు అక్కడ స్టేజీ మీద అంటాడు. నేను విమర్శించడం లేదండి. వెంటనే వాళ్ళు అంటారు, నా కడుపుల గడ్డ, కనీసం హాస్పిటల్కి పోయి కరెంటు గడ్డ పోయిందో లేదో కూడా చూసుకోకుండానే ఆ ఉద్రేకంతో అక్కడ చెప్పండి చెప్పేస్తారు. పోయిందే పోయిందే అన్నాడు. మనకు పాస్టర్ 30,000 అడిగాడు. మీకు పోయిందే అన్నాడు. కొంచెం పోయింది. ఎందుకు పోయింది? సగం పోయిందే. నువ్వు 15,000 ఇచ్చావు కాబట్టి ఇంకో 15,000 ఇచ్చి పూర్తిగా పోతుంది. అయితే ఇక్కడ తమా చూడండి. పాస్టర్కి మ్యాజిక్లు ఎట్టుంటాయంటే, నీ కడుపులో ఉన్న గడ్డ చెప్పండి హామ్ పట్టు అంటాడు ప్రార్థనలో, చెప్పండి అది వెళ్ళిపోతుంది. కానీ యేసుప్రభు మ్యాజిక్ లేదు అక్కడ. యేసుప్రభు నీ పాపపు గాయాలను మానపడానికి ఆయన ఏం చేశాడంట? ముళ్ళును ముళ్ళుతో తీసినట్లు, వజ్రమును వజ్రంతో కోసినట్లుగా నీ పాపపు గాయాలు మానపటానికి ఆయన సిలువలో గాయాలు. చదువుదాం వాక్యము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. అతడు పొందిన దెబ్బల చేత, 5వ వచనము 3వ లైన్, అతడు పొందిన దెబ్బల చేత. అది సంగతి. ఏమని? ఇప్పుడు ఏ చికిత్స లేకపోతే మన పాపపు గాయాలు పోవాలంటే ఏం కావాలి? మనకు ఆల్మోస్ట్ ఏం గాయాలు ఉన్నాయి? అరికాదు మొదలుకుని అన్నింటి వరకు ఏం గాయాలు ఉన్నాయి? పాపపు గాయాలు ఉన్నాయి. పాపపు గాయాలు పోవాలంటే ఏం గాయాలు రావాలంట? యేసు కూడా గాయాలు చేశాడు. మన పాపపు గాయాలు పోవాలంటే మన పాస్టర్లు చేసేదేంటి? ప్రార్థన, హాంపట్టు. యేసు ప్రభువు బాగు చేయడం హాంపట్లు చెప్పలా. దేవుడు అలా చేయడా. దేవుడు ఏం చేశాడు చెప్పండి? మన పాపపు గాయాలు పోగొట్టడానికి ఆయన చేశాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు, చెప్పండి ఒకసారి, ఆయన పొందిన దెబ్బల చేత మన గాయములకి ఏం కలిగింది? విచిత్రంగా లేదు ఇది? విచిత్రంగా లేదు ఈ డాక్టర్కి? ఈ డాక్టర్ చూడండి, ఏ డాక్టర్ అయినా, యేసు డాక్టర్ ఏం చేశాడు చెప్పండి? మన పాపాల గాయాలు పోగొట్టడానికి ఆయన సిలువల గాయాలు పొందాడండి. ఆయన గాయాలు పొందాడు. ఎవరు గాయాలు మానపడానికి? అంటే గాయం మానపడానికి ఏం చేయాలా? ఇప్పుడు ఏ పాస్టర్ అయినా గాయం మానపడానికి గాయం చేసుకుంటాడు ఏంటి? అది ఎట్ట నమ్ముతావు నువ్వు? పిచ్చి కదా నీకు? గాయాలు మాపేట దగ్గర చికిత్స ఎక్కడా లేదు, దేవుడి దగ్గర ఉంది. ఆ గాయాలు మానపడానికి యేసు ప్రభు ఏం చేశాడు? ఎన్ని గాయాలు పొందాడండి ఆయన? ఈరోజు ప్రభు బలం మనం తీసుకోపోతా ఉన్నాం. ఎన్ని గాయాలు! ఒక్కసారి మీరు యేసు ప్రభు సిలువను ఆలోచించండి. మన గాయాలు మానపడానికి ఆయన ఏం చేశాడు? గాయాలు పొందాడు, దెబ్బలు పొందాడు. చేతుల్లో చీలలు కొడుతూ ఉంటే సిలువ మీద, అయ్యా రక్తం ఎట్టొచ్చింది? చిల్లిచ్చి యేసుప్రభు ఎందుకు నాయన ఆ పని నీకంటే మీ గాయాలు మానపడానికి. చెప్పండి ఒకసారి. వండర్ఫుల్ గాడ్ అండి. అయితే నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, ఆయన పరిశుద్ధుడు, పాపరహితుడు, ఆయన పాపము లేదు వాడు. ఆమె చెప్పండి. ఆయనకి ఆయన సర్వాధికారి అయిన దేవుడు.
ఆయన నీ పాపము గాయాలు పోయడానికి పాపము లేని వాడిగా వచ్చాడు. నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా? నాలో పాపం ఉన్నదని ఎవడైనా రుజువు చేయగలడా అని చెప్పిన మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, ద నేమ్ ఆఫ్ జీసస్. అది ఆయన పరిశుద్ధత. ఆయన పరిశుద్ధత చూడలేనంత పరిశుద్ధత. అతి పరిశుద్ధుడైన, సమీపించరాని తేజస్సు కలిగిన పరిశుద్ధుడు. అటువంటి వాడు నీ కోసం ఏం చేశాడు? మన పాపము. యేసుప్రభు ఎందుకయ్యా గాయాలు? యేసుప్రభుని ఇట్లుంటాయి కొంకిలు, ఆ కొంకిల్లో ఎముకలు కడతారు. కొట్టి ఇటు లాగి హిప్ మీద లాగితే కండలు వస్తాయి. అందుకే యెషయా ఆయన వీపు దున్నబడింది. మీరు ఈ నాగలు పెట్టి పొలాలు పాతకాలంలో ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు ట్రాక్టర్ పెట్టి దుంతి ఏమవుతాయి? పిల్లలుగా. ఆ విధంగా ఆయన శరీరము గాయపరచబడింది. ఎందుకు ప్రభువా అని అడిగితే, ఆ గాయాలు ఎందుకు అని అడిగితే, నీ పాపపు గాయాలు మానవటానికి. గాయానికి ముందు పరిశుద్ధుడైన యేసు గాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాపపు గాయాలు మానపటానికి, నీ పాపపు గాయాల ద్వారా వచ్చే మరణముని తప్పించడానికి యేసుక్రీస్తు గాయాలు పొందాడు. ఎంత మంచి దేవుడు! ఎక్కడున్నాడు ఈ దేవుడు? నేను ప్రకటిస్తున్న దేవుడు లాంటి దేవుడు ఎక్కడున్నాడు? అటువంటి ప్రేమవేడు ఎక్కడున్నాడు? పాపం చేసింది మనమైతే ఆయన కొట్టించుకున్నాడు ఆ నీతిమంతుడు. ద్రోహం చేసింది మనమైతే ఆయన దండించుకున్నాడు. చేతులతో చేసిన పాపాలు నేనైతే ఆయన చేతులు చీలలు కొట్టించుకున్నాడు. చెడ్డ మార్గాలు నడిచింది నేనైతే ఆయన చేతులకు కాళ్ళకు మేకలు కొట్టించబడ్డాడు. పనికి మాల వ్యవహారాలు చేసింది నేనైతే నా తలంపుల్లో ఆయన ముళ్ళ కిరీటం పెట్టాడు. ముళ్ళ కిరీటం. ముళ్ళు ఎప్పుడైనా గుచ్చుకుందా మీకు? పాతకాలంలో చిన్నప్పుడు పిల్లకాయలుగా ఉన్నప్పుడు ముళ్ళు గుచ్చుకునేది. ఆ ముళ్ళు కూడా ఎంత గుచ్చు చిన్నది. అబ్బా ముళ్ళు గుచ్చుకుందని మా అమ్మ దగ్గర అమ్మ తీయమంటే పిన్ని పెట్టి తీస్తుంటే అమ్మా అమ్మా అనేది అంతా తీసి ఇంతుకు ముళ్ళది. దాన్ని పట్టుకోవడానికి కూడా ఈ కనురెప్పలు లాగి దాంతో పట్టుకొని దొంగ ముళ్ళ మంచి ముళ్ళు అనేది. అంత ముళ్ళు గుచ్చుకుంటేనే నడవలేము. అయితే యేసు ఇన్ని బలు రెక్కసి ముళ్ళు తెచ్చి కథ 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 అని నొక్కేస్తే ఆయన శిరముల నుంచి ఆ ముళ్ళు రక్తం కారిపోతుంటే, ప్రభా నీతిమంతుడు ఏ పాపం చేసేవయ్యా? పాపరహితుడా అంటే, నీ గాయాలు మానటానికి నేను గాయాలు పొందాను. అందుకని నన్ను ఇందాక మీరు చదివాడు, సార్ చదివాడు, మీరు పొందిన దెబ్బలు నా చేతులే మిమ్మలను. ఏ చేతులవి? గాయపడిన చేతులు. నీ గాయాలు మాన్పాలంటే గాయపడిన చేతులే మాన్పాలి. అది పరిశుద్ధుని చేతులు. ఒక్కడే ఒకడున్నాడు, ఆయన ప్రభువైన యేసు. చికిత్స ఇంకెక్కడా? ఏమని రాసిన బైబిల్ చదివారా? ఆ వచ్చిందని మీరు చూడండి. చికిత్స ఇంకెక్కడా లేదు. ఆ గాయాల చేత మీరేం చేస్తున్నారు? అరుస్తూ ఉన్నారు. మీరు ఇంకా రోమిల బతిపోతే అయ్యో ఈ పాప నియమమును నన్ను ఎవడు విడిపించగలరా అని కేకలేస్తూ ఉన్నాడు మానవుడు. అయితే యేసు ఆ గాయాలు మానపడానికి యేసయ్యా, ఆ నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపరహితుడు, నాలో పాపముందని చెప్పగలిగిన, ఎవడైనా రూపించగలగని ఆ పరిశుద్ధుడు, ఏ పాపము లేని పరిశుద్ధుడు నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు. ఎందుకు యేసు గాయపరచబడ్డావంటే, మీ గాయాలను నా గాయాలను మానపడ్డా. కళ్ళు మూసుకో. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ప్రేమ ఎంత గొప్పది! అది యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ అది ఎవరైనా చెప్పగలిగి ఉన్నారా? నీ పాప గాయాలకి చికిత్స లేదు. నీ గాయములు బహుఘోరమైనవి. నీలో ఉండే చెడుతనము, నాలో ఉండే చెడుతనము, ఏ భేదము లేదు. పాస్టర్లో అందరిలో చెడుతనం ఉంది. ఆ చెడుతనం వల్ల, పాపం వల్ల ఉచిత జీతము మరణం, నిత్య నరకం. దాన్ని తప్పించడానికి దేవాది దేవుడు, అత్యున్నతమైన సింహాసనం కూర్చున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఘనతకు స్తుతులకు యోగ్యుడైన దేవుడు, విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసి రిక్తుడిగా దీనుడిగా ఈ లోకానికి వచ్చి రక్త మాంసాలు ధరించుకొని పరిశుద్ధుడిగా వచ్చి ఆయన నీ గాయాలు, నా గాయాలు, నా పాపపు గాయాలు, అరికాల మొదలుకొని నడినెత్తి వరకు నా గాయాల్ని మాన్పటానికి ఆయన గాయాలు చెందిన ఆ మహాదేవుడు ఈ సర్వలోకంలో ఎవరైనా ఉన్నాడంటే యేసు తప్ప ఎవడు లేడు. ఉంటే చూపించండి. యేసు ఒక్కడే మానవుడి పాపాలు బాగు చేయగలిగిన వాడు.
యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను స్వస్థపరచును. మనలో చెడుతనాన్ని తొలగించే గాయాలు ఆయన దగ్గర ఉన్నాయి. మన పాపపు గాయాలను మానపడానికి ఆయన స్రవించిన రక్తము, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. ప్రార్థించుకుందాం. ప్రేమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. అసలు గాయాలు ఎందుకు వస్తాయి విన్నాము, గాయాలు ఎవరు చేస్తారో విన్నాము, ఎందుకు చేస్తారో విన్నాము. ఆ గాయాలు మాలో ఉండే చెడుతనాన్ని, మాలో ఉండే పాపాన్ని తొలగించడానికి ఆ గాయములకు ప్రపంచంలో చికిత్స లేదని పరిశుద్ధ గ్రంథం చెప్పింది. అయితే ఆ గాయములు మానపడానికి మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన దేవుడు రక్తమాంసాలు ధరించుకొని క్రీస్తు యేసుని పేరుతో ఈ లోకానికి వచ్చి ఆయన మా అందరి కొరకు పరిశుద్ధుడై, పాపుడై, ఏ పాపము లేని వాడై, మా గాయాలు అరికాలు మొదలుకి నడినెత్తి వరకున్న పాపపు గాయాలు ఎత్తబడలేదు, మెత్తన చేయబడలేదు. అటువంటి గాయాలు మానపడానికి యేసయ్యా నువ్వు మా కొరకు గాయపరచబడ్డావు, సిలువలో వేలాడావు, సిలువలో నలగగొట్టబడ్డావు, సిలువలో మా కొరకు ప్రభువా ఎంతో త్యాగం చేశావు నాయనా. మా కొరకు అవమానపరచబడ్డావు, ఈ పొద్దు దున్నబడింది నాయన. చేతుల్లో చీలలు, తలలో ముళ్ళ కిరీటం పెట్టి, డొక్కలో పోటు, కాళ్ళలో మేకులు కొట్టి మా కొరకు నువ్వు గాయాలు పొందిన ఆయన. మా గాయాలు మానపడానికి ఇంత త్యాగం చేసిన మా దేవుడు అయ్యా నాయన. మా పాపపు గాయాలు మానపడానికి నాయన పరలోకమును విడిచిపెట్టి దీనుడిగా ఈ లోకానికి వచ్చి మా కొరకు నీతిమంతుడు నీవు గాయపరచబడ్డావే. చూడనొల్లని వాడిగా, వ్యసనాకాంతుడిగా, వ్యాధిని అనుభవించేవాడిగా అయ్యా మా కొరకు గలవారి శిలువలో చనిపోగవయ్యా. నీవు గాయపరచబోతే మాకు స్వస్థత లేదు, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగింది నాయన. అయ్యా నేను మర్చిపోలే. ఎందుకయ్యా మా మీద నీకు ఇంత ప్రేమ అయ్యా? మా మీద ఎందుకో నేరం చేసింది మేము, దోషం చేసింది మేము, పాపం చేసింది మేము, శిక్ష అనుభవించేస్తుంది మేము. మాకు మారిగా నీతిమంతుడా నీవు చనిపోయి మమ్మల్ని సేవ్ చేసి, మమ్మల్ని రక్షించి, ఏ శిక్ష పొందకుండా చేసి, మా శిక్షను నువ్వు భరించి మమ్మల్ని సజీవులకు కలిపి నిత్య జీవానికి వారసులుగా చేసిన దేవుడా, ఎంత గొప్ప ప్రేమయా నీది. అబ్బా ఏమి ఇయ్యగలమయ్యా నీ ప్రేమకు. కనుక ఇప్పుడే మా జీవితాలు ఉన్న పాటునే నీకు మా సజీవ యాగంగా మా దేహాలు, మా హృదయం సమస్తము నీకే సమర్పించి బతిమిలాడి వేడుకొని చూనాము తండ్రి. ఆమేన్.